స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తన అనాది సంకల్పం చొప్పున దేవుడు తనకు ఎవరిని విశ్వాసంగా బలపరచాలనుకున్నారు, ఎవరి కష్టాల్లో విడిపించాలనుకున్నారు, వారు దేవుడికి ప్రేమగా ఉన్నవారు దేవుడు తన కష్టాలను చూపించాలి, ఆత్మవిశ్వాసంలో నుంచి బలపరచాలని దేవుడు అనుకున్న వారి దగ్గరికి 4వ జామున రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా నా మాటలు మీరు వినాలి. నా మాటలుగా దేవుని మాటలు మీరు తీసుకోవాల్సిందిగా ప్రభు పేరట ఎందరికి తెలియపరుస్తున్నాను. దేవుని స్తోత్రం. అంతే, మనకు కూడా జాబులు అయిపోయా. జాబు పురాతనలు జీవించే సమయం అని గత వారం నేర్చుకున్నామా? జాబు గురించి పునరావరము నేర్చేసుకున్నాం. అంతక్రితము జాబు గురించి నేర్చుకున్నాం. 2వ రాకడ గురించి అంతక్రితము మొదటి జాబు గురించి నేర్చుకున్నాం. 4వ జాబు గురించి మనము నేర్చుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు 4వ జామున సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. 4వ జాము అంటే ఎప్పుడు? జాముకు 3 గంటలు తెల్లవారుజాము. 4వ జాము అంటే ఇప్పుడు తెల్లవారుజాము. 3 గంటల నుంచి 3, 4, 5 గంటల వరకు 4వ జాము. ఇది ఎన్నో జాము? 4వ జాము. ఈ 4వ జామున యేసుక్రీస్తు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడ నడుచుకుంటూ వస్తున్నారు? సముద్రం మీద అంటే నేల మీద. నేల మీద నడవగలిగిన ఆశ్చర్యకరుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు? నేల మీద తన ప్రజలనేమో 6 నెలలు నడిపించాడు. ఇశ్రాయేలు ఎక్కడ నడిపించాడు? ఆయన 6 నెలల మీద నడిపించాడు. అటు నీళ్లు ఇటు నీళ్లు గోడలు కట్టి 6 నెలలుగా చేసి ఆ నెల మధ్యలో 6 నెలలుగా చేసి తన ప్రజలు నడిపించాడు. ఆయనేమో వీళ్ళు ఆరవసలా వాళ్ళకి అడ్డవసలా నేల మీదే నడుచుకుంటూ వస్తున్నారు. ఎప్పుడు వస్తున్నారు? ఆయన 4వ జామున వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ జామున ఆయన వస్తుండగా ఆయనతో పాటు ఉన్నారు. ఆయన రొట్టెలు పంచుతూ తిన్నారు. ఆయనను చూశారు, ఆయనతో కలిసి సహవాసం చేశారు. ఆయనని వీళ్ళు ఏమంటున్నారు? ఇక్కడ ఆయన వస్తుంటే ఏమంటున్నారు? ఏమంటున్నారమ్మా? భయపడ్డారంట. ఎందుకు భయపడ్డారు? ఎందుకు భయపడాలి వీళ్ళు? ఆయన వస్తుంటే వీళ్ళు భయపడిపోయారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వస్తుంటే భయపడి దేవునికి స్తోత్రం భూతమని చెప్పుకున్నారంట. ఆయనతో పాటు నడిచారు, ఆయనతో పాటు తిన్నారు, ఆయనతో పాటు ఉన్నారు. మళ్ళీ 4వ జామున ఆయన నడిచి వస్తుంటే వీళ్ళు ఏమనుకున్నారు? భూతము అనుకుంటున్నారు. అంటే వీళ్ళందరిలో ఉన్నట్ట ఆత్మీయ మెలుకు లేదు. ఆత్మీయ మెలుకులకి లేదు. ఆత్మీయ మత్తుతనం వచ్చేసిన ఆత్మీయంగా మెలుకు లేనందువలన గ్రహించలేని స్థాయికి వచ్చేసిన ఆయన పక్కనున్న ఆయనతో పాటున్న ఆయనతో పాటు రొట్టెలు పంచుకుని తిన్నారు. అన్ని చేసిన వాళ్ళకి ఏమొచ్చేసిందంటే వాళ్ళకి గ్రహింపు లేని వారు అయిపోయారు. దేవునికి స్తోత్రం. గ్రహింపు లేని వారిగా ఉన్నందున స్తోత్రాలు చెప్దామా? గ్రహింపు రావాలి ప్రభు అని స్తోత్రాలు చెప్దామా? ఎందుకు చెప్దాం?
స్తోత్రం. వెరీ గుడ్. రావాలని దేవునికి స్తోత్రాలు చెప్తాను. ఇక్కడ చెప్తున్నారు కదా 22 వచ్చిన వెంటనే ఆ జనసమూహం తను పంపివేసి అక్కడ ఆయన ఏకాంతముగా ఆయన ప్రార్థన చేయడానికి వెళ్ళారు. కాలినడకన ఒక పట్టణంలో ధోని యొక్క అక్కడ అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా వెళ్ళారు. జనసమూహం ఆ సంగతి విని పట్టణంలోని కాలినడకన ఆయన వెంట వెళ్ళి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహంను చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారందరినీ స్వస్థపరిచారు. అరణ్యంలో కొనుక్కోవడానికి ఆహారం లేదంట, వాళ్ళ మీద కనికరపడి స్వస్థపరిచారు. మరి ఇప్పుడైనా వాళ్ళకి గుర్తుండాలి కదండి, కనికరపడి రోగాలు స్వస్థపరిచారు. రెండోది వాళ్ళు పొద్దుకుపోయిన ఆహారం కూడా పెట్టారు, స్వస్థపరిచారు. పొద్దుకుపోయింది అరణ్యంలో ఎక్కడ ఆహారం దొరుకుతాయి, 5 రొట్టెలు 2 చిన్న చేపలను అద్భుతం చేయడం దేవుడికి తెలుసుకండి. అద్భుతం చేసి వాళ్ళ కడుపు నిండా ఆహారం పెట్టారు, 2 ఆశ్చర్యకార్యాలు చేశారు. అయితే పొద్దుకుపోయింది ఎవరిని వారిని వెళ్ళిపోమన్నారు. ఈయన మళ్ళీ ఏకాంతంగా ప్రార్థన చేస్తున్నారు. 4వ జాము దాకా ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. 1 గంట చేయడం మనం ఆయన 4వ జాము దాకా ప్రార్థన చేశారట దేవుడు అయి ఉండి. హల్లెలూయా. 1వ జాము 2వ జాము 3వ జాము అంటే పొద్దుగుతుందనగా వాళ్ళకి పంపించేశారు. అంటే మొదటి జాము నుంచి ప్రార్థనలో ఉన్నారు. యేసయ్య మొదటి జాములో ఉన్నారు, 2వ జాములో ఉన్నారు, 3వ జాము ఇద్దరు చెరువులో ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. యేసుక్రీస్తు 2వ రాకడ అనుభవంలో 2వ జాములో ప్రార్థనలోనే ఉన్నారు. 4వ జాము వచ్చేసరికి కూడా ప్రార్థనలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రార్థన అయిపోయినాక 4వ జాము నేల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నారు. ఈ 3 జాముల్లో నీవు అనగా 3 కాలాల్లో నీ జీవితం పర్ఫెక్ట్గా నీటి మీద తోడుగా నడిచిన యేసయ్య మహిమను నువ్వు కూడా పొందుకుంటావు. ఆమేనండి. ఒకసారి నీటి మీద నడిచిన దేవుని యొక్క మహిమ ప్రభావం కూడా వస్తుంది. యేసయ్య ఇప్పుడు అందరూ పంపివేసిన తర్వాత తనకంటే ముందుగా అందరికి వెళ్ళున్న ఆయన వారందరూ బలవంతం చేశారు. ఆయన జనసమూహం పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండరు. అప్పటికి ఆ ధోని అందరూ దూరం ఉండగా అప్పటికి ఆ ధోని దానికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలలు వలన కొట్టబడుచుండెను. అలలతో అటు ఇటు కొట్టుకులు ఆడిపోతుంది. యేసయ్య ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. యేసయ్య లేని దేవునికి అలర కొడుతున్నాయంట. ఏం కొడుతున్నాయి? యేసయ్య లేని జీవితానికి శ్రమలు వస్తాయి, యేసయ్య లేని జీవితానికి వ్యాధులు వస్తాయి, యేసయ్య లేని జీవితానికి బాధలు, అనేకమైన కష్టాలు ఎదురవుతుంది. నా జీవితంలో యేసయ్య, నీ చిన్న జీవితంలో నీ హృదయంలో యేసయ్య ఉంటే అలలని జీవితం మీద కొట్టవు, ఇబ్బందులు కొట్టవు. అప్పుడు నీ జీవితంలో రా. అంతేకాకుండా వ్యాధి నిన్ను తాకదు. యేసయ్య ఉన్న దేవునికి అలలు ఉండవు. దేవునికి స్తోత్రం. అలలతో దాన్ని రాత్రి యేసయ్య ఎక్కాడు లేదని నాకు వేదిక గ్రహింపు. ఈ శిశువు దోణి వేసుకుని వెళ్ళిపోతుంటే అలలోగా దోణిలో పడుతున్నాయంట. వారు కష్టంగా ఆ దోణిలో తీసుకుని వెళ్తున్నారంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ దోణి పైకి దూరంగా ఉండదు, గాలి ఎదురైనందున అలలు కొట్ట నడుచుండను. రాత్రి 4వ జామున సముద్రం మీద నడుచుచు వారు ఎందుకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట చూచి అప్పుడు శిష్యులకి భయం వచ్చింది. అలలు కొడుతుంది. ఆల్రెడీ మన జీవితం మీద ఎన్ని శోధనలు వచ్చేసి మళ్ళీ ఏంటి సముద్రం మీద దెయ్యమా పోతమని నడుచుకుంటూ వస్తుంది అని భయపడ్డారండి. దెయ్యానికి పోతానికి ఆ అధికారం లేదు. నీళ్ళలో నడిచినట్టు దెయ్యం ఉందా ఎక్కడన్నా? ఆకాశం అంటుకునే జలములు ఉన్నాయి. ఆ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుచున్నది అని ఆదికాండము 1వ అధ్యాయంలో ఉండగా అది సాతాను యొక్క ఆత్మ అల్లాడుచున్నదని నేను సాతాను నేల మీద నడిచినట్టు ఎక్కడ? యేసయ్య నేల మీద
నడిచినట్టుగా, ఆయన ఆత్మ జలముల మీద అల్లాడినట్టుగా ఆయన వాక్యమే నీటితో పోల్చబడింది. ఇదిగో నేనిచ్చు నీళ్ళు త్రాగవాడు ఎన్నడు తప్పికొనడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరులారా, ఇదిగో ఆయన నీటి మీద టీవీగా నడుచుకుంటూ వస్తున్నాడు. తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చేతిలో దయ్యాలు నిలబడినాడెను, తన చేతిలో రోగాలు నయమైపోయెను, తన చేతిలో దయ్యాలు నిలబడినాడెను. తన మాటలో ప్రకృతిని శాసించినవాడు, తన మాటలో ప్రకృతిని శాసించినవాడు, నీటిపై నీటిగా నడిచినవాడు, నీటిపై నీటిగా నడిచినవాడు, సాక్షాత్కారుడు, ఆలోచనకర్త, రక్షకుడు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, రక్షకుడు తండ్రి, సమాధానకర్త. హల్లెలూయా, హల్లెలూయా. నీటి మీద టీవీగా నడిచినది. దేవుని ఆత్మ జలుబుల మీద అల్లాడింది, కానీ సాతాను యొక్క ఆత్మ జలుబుల మీద అల్లాడినట్టుగా ఎక్కడ బైబిల్ చూపుతుంది. ఆయన 4వ జామున నేల మీద నడుచుకుంటూ వస్తున్నారు. ఆ 4వ జాముని వీళ్ళు గుర్తించలేకపోయారు. ఇదిగో పేతురు ఒక మాట అన్నాడు, అయ్యా నేనే అన్నాడు. ఆయన భయపడకుడి, నేనే అన్నాడు. తోనే అల్లడితో గజగజ వణికిపోతుంది, అటు ఇటు ఊగిపోతుంటే వీళ్ళు భయపడిపోతున్నారు. ఈ అల్లలతోని బాధపడుతున్నామంటే వాళ్ళు నేల మీద టీవీగా ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు. దైవ బోధం అనుకునేసరికి యేసయ్య అన్నారు, నేనేనయ్యా, భయపడకుండంటే. ఇక పేతురు తెగించి ఒక మాట అడిగాడు, ఏమన్నాడంటే, నువ్వే అయితే నేను కూడా నేల మీద నడిచేవాడుగా చేయవా ప్రభువా అని అడిగాడు. అడగంగానే రా నడుచుకుంటా రమ్మని. కానీ ఒక మానవుడు ఎవరైనా నేల మీద నడిచేవారు ఉన్నారంటే ఒక పేతురు తప్ప ఏ మానవుడు నేల మీద నడవలేదు. 4 నడుకులు నేల మీద వేయగానే గాలిని చూసి భయపడ్డాడంట పేతురు. దేవుడు చూసి భయపడ్డాడు, గాలిని చూసి భయపడ్డాడంట. ఆ గాలిని చూసి భయపడంగానే అప్పుడు యేసయ్య అన్నారు, ఇదిగో అల్ప విశ్వాసులారా, దేవునికి స్తోత్రం. అల్ప విశ్వాసం 4వ జామున ఆయన అల్ప విశ్వాసాన్ని తొలగించడానికి 4వ జామున ఆ ప్రేణి వద్దకు వస్తుంది. ఆ ప్రేణికి, ఆ జీవితానికి ఏముందంటే అల్ప విశ్వాసం ఉంది. 4వ జామున ఆయన వస్తున్నది ఎందుకో తెలుసా? 2వ రాకల్లో వచ్చాడు. మళ్ళీ 4వ జామున ఇదిగో నీ ప్రార్థన వినటానికి, నా ప్రార్థన వినడానికి ఆయన 4వ జామున తెల్లవారుజామున నీ యొద్దకు, నా యొద్దకు వస్తున్నారు. వచ్చి ఏమి తొలగించడానికి వస్తున్నారో తెలుసా? మానవుని యొక్క అల్ప విశ్వాసాన్ని, ఏ ధోని మీద అలలు కొట్టినాయో, ఏ ధోని కష్టాల్లో, బాధల్లో, వ్యాధుల్లో, ఆర్థికంలో ఇబ్బంది పడుతుందో ఆ ధోనికు అల్ప విశ్వాసాన్ని తొలగించి విశ్వాసాన్ని ఇచ్చి ఆ విశ్వాసికి స్వస్థత ఇవ్వాలని, కష్టాలు తొలగించాలని, వ్యాధులు తొలగించడానికి ఆ ఒక్క దగ్గరికి 4వ జామున వస్తున్నాడు మన ప్రభువైన యేసు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తున్నా. ఆ 4వ జామున సోమరులకు నిద్రలో ఉంటే ఉపయోగమేమి వస్తారు, ఆయన వెళ్ళిపోతారు. యోగవద్దులకు కాలు ముందు వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగానే వేడుకొని ఆయన దొరికి కాలం 4వ జాము కన్నీరు ఖర్చు ప్రార్థన చేస్తే ఆ జాములో నీకు ఆయన దొరుకుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ అదే జాములో మరొక వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే జాములో ఆయన ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి
మార్కు గారు కూడా తన అనుభూతులు రాస్తున్నారు. మార్కు సువార్త 6వ అధ్యాయం 48వ వచనం. మార్కు సువార్త 6వ అధ్యాయం 4. తనకున్న అనుభవాన్ని, తనకున్న స్థితిని దేవుడు మారుస్తూ కూడా 4వ అధ్యాయం. మత్తయి గారు రాశారు, ఆత్మవిశ్వాసాన్ని తొలగిస్తాడు 4వ అధ్యాయం అని మత్తయి గారు రాశారు. మార్కు గారు ఏమని రాస్తున్నారంటే 6వ అధ్యాయం 28వ వచనం. చదవమ్మా 6:48 అమ్మా. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచు వారి వద్దకు వచ్చి వారిని దాటిపోవలెనని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారిని చూచి దూత గోతమని తలచి కేకలు వేసి అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొంది ఆయనను వారి హృదయము కఠినమాయెను కనుక వారు రొట్టెలు గురించిన సంగతి గ్రహింపలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కష్టపడుతున్నారు. ఆయన జనసమూహంలో పంపుడైనంతలో తోడి ఎక్కి అక్కడ ఉన్న బెత్సెబకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతం చేశారు. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి తోడి ఎక్కి నేను ఇక్కడ ఆగిపోతానని శిష్యులను పంపివేస్తున్నారు. బెత్సెబకు ముందుగా వెళ్ళుడని, నాకంటే ముందు మీరు వెళ్ళి నా మార్గాన్ని సిద్ధపరచండి. నేను అక్కడి నుంచి వచ్చేసరికి మీరు ఇక్కడ పాటలు పాడి దేవుని మార్గాన్ని సిద్ధపరిచి ఉంచుతున్నారు. కూడా అదే మాట్లాడుతున్నారు. నాకంటే మీరు ముందుగానే రేపొద్దున బెత్సెబకు మనందరం వెళ్ళాలి. అయితే ముందు ఈ రాత్రి మీరు ముందు వెళ్ళిపోండి. నాకంటే ముందు వెళ్ళి బెత్సెబలో మీరు ఆగి ఉండండి, దేవుని మార్గాన్ని సిద్ధపరచండి అని శిష్యులు పంపుతున్నారు. అయితే వీళ్ళు వెళుతూ ఉండగా ఇక్కడ వాళ్ళకి దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఇక్కడ వాళ్ళు తోడేలు నడపలేకపోతున్నారు. ఆయన వారిని ఊడి కొలిపి ప్రార్థన చేయటకు ఊడి కొలిపి సాగానంటారంట. ఊడి కొలిపి వారిని బలవంతం చేసి సాగానంటే వెళ్ళండి, అక్కడ దేవుడు తను చేయడానికి పంపించాడు. అప్పుడు వారికి గాలి ఎదురైన ఆ దేవుని సముద్రం మధ్య ఉండను, ఆయన ఒంటరిగా మెట్టనుండను. అప్పుడు వారికి గాలి ఎదురైన తోని నడిపించుటకు వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చి కష్టపడుతున్నారంట. ఏసాయి లేకుండా ఏ జీవితం అన్న ఆనందంగా ఉండదండి. ఏసాయి ఎక్కించుకునే తోని అందరికి చేరుద్దా? ఏసయ్య నీ హృదయంలో లేకపోతే నీకు మేలు జరుగుతాయా? ఏసయ్య లేని జీవితము ఎన్ని ఉన్నా సున్నా. బెత్సెబకు మీరు ముందు వెళ్ళండి అన్నారు కానీ వాళ్ళ విశ్వాసాన్ని నింపుకొని ఏసయ్య లేకపోయినా మా హృదయంలో ఉన్నాడు, దేహముగా లేకపోయినా దేవుడు మా హృదయంలో ఉన్నాడు అని అనుకోకుండా వాళ్ళు బయలుదేరారా, ఎలా బయలుదేరారో తెలియదు కానీ యేసయ్య ఊళ్ళు కొలిపి పంపించారు. అంటే వాళ్ళని బలపరిచి పంపించిన వాళ్ళు వెళ్తున్నారు. దేవుని బహు కష్టముగా తోలుతున్నారంట. గాలి ఎదురైందంట, అలరి ఎదురైంది అంట, కష్టపడుతున్నారు. వాళ్ళు యేసయ్య లేకుండా కష్టపడిన కష్టం ప్రతిఫలం రానే రాదు. నీ జీవితంలో యేసయ్య లేకుండా లోకంలో ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదండి. యేసయ్యను నింపుకొని నీ హృదయంలో కష్టపడితే ఆ కష్టానికి ఒక ప్రతిఫలం దొరుకుతుంది. యేసయ్య ఆ 4వ జామున వచ్చి వాళ్ళు అవిశ్వాసాన్ని తొలగించారు. ఇక్కడేమో యేసయ్య లేకుండా వారు కష్టపడుతున్నారు, వారు తోటను నడిపించుకోవాలని చూస్తున్నారు కానీ యేసయ్య లేకుండా వారికి అవంతురానే
రాట్లా. వారితోనే అందరికి చారనే చారట్లా. 4వ జాము వరకు రాత్రంతా కష్టపడ్డారంట. వాళ్ళు కష్టపడి ఆ దేవుని అందరికి బేదలు అందామని చూశారంట. కానీ ఎంత వేడుకొలుపు పంపించిన యేసయ్య వాళ్ళలో ఏమి లేదంటే ఇదిగో నిజమైన ప్రేమ దేవుని మీద లేనట్టుగా ఆపద వచ్చినప్పుడు ఆయన వదిలిపెడదామన్న ఆలోచన వచ్చింది కాబట్టి సిలువేసిన టయానికి ఎవరికి వాళ్ళు వదిలిపెట్టేశాడు యేసయ్య. వదిలిపెట్టేశాడు లేదా? వాళ్ళదంతా కపటమైన ప్రేమగా కనపడుతుంది. మనకు ముందుగానే చాలాసార్లు నేర్చుకున్నాం. అదే రీతిలో వీడు కలిపి పంపిన యేసయ్య నిండు మనసుతో వాళ్ళు వెళ్ళట్లేదు కనుక ఆ నాలుగు ఆ వాడకు గాలి ఎదురండి. వాళ్ళెంత కష్టపడి అందరికి చాలట్లేదు. యేసయ్య 4వ జాము వచ్చి ఆ తోని ఎక్కగాని కానాగిపోయింది. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీ జీవితంలోకి వస్తే ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కట్లు వచ్చినా, నీ జీవితంలోకి యేసయ్య వస్తే ఆ జీవితం సస్యశ్యామలం అందరికి చాలుతుంది. ఆమేన్. యేసయ్య నీ జీవితంలో ఉంటా. నీ తోడులోకి ఎక్కితే అందరికి చాలుతాం. గమ్యాన్ని చాలుతాం. గమ్యం తిరిగి జనులు ఎంతమంది ఉన్నారు. నేను ఎలా బ్రతకాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యవసాయం చేయాలి, నేను ఎలా బ్రతకాలి, గమ్యం తెలియని అగోచరముగా బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. యేసయ్య లేని జీవితాలు అగోచరముగా బట్టి యేసయ్యను తోడులోకి ఆహ్వానించుకున్న వారు ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు వాళ్ళని అందరికీ చేరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందరికీ చేర్చే దేవుడు. వీళ్ళ కష్టాలను 4వ జామున కష్టాలను తీర్చిన దేవుడు. ఇక్కడ మార్పు తను అనుభవించుంటున్నారు. నా యేసయ్య నా భూమిలోకి వస్తే నా కష్టాలను తీర్పది, నా కష్టాలను తీర్చాడు అని చెప్పాలనుకుంటున్నాడు మార్పు గారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ 4వ జామున ఎవరితో నుండి ప్రార్థన చేస్తే ఎందుకంటే కష్టాలన్నీ తిరిగిపోతే పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు తెల్లవారుజామున ఎగ్గొట్టి చదివిస్తారు. ఎందుకు చదివిస్తారు? జ్ఞాపశక్తి వస్తుంది. అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఎవరో డిస్టర్బెన్స్గా ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. తెల్లవారుజామున చదివి ఏదైనా బోరోకి ఎక్కి జ్ఞాపకం ఉంటుంది అని 4వ జామున తెల్లవారుజామున ఎగ్గొట్టి చదివిస్తారు. మీరు కూడా తెల్లవారుజామున ఎవరు లేకపోతే మీ ప్రార్థన వచ్చిన కొనకాడకి వెళ్ళి అందరికంటే ముందు మీ ప్రార్థనలు వచ్చిన కొనకాడ కాసుకుని ఉంటాయి. దేవదత్తులు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. నీ ప్రార్థన తీసుకువెళ్తారు. నా ప్రార్థన ముందు ఉండాలి. అందరికంటే ముందు నేనే కదా. ఎవరు లేకపోతే నేను లేచి ప్రార్థన చేసి నా ప్రార్థన వచ్చిన కొనకాడకి వెళ్ళి కాసుకుని రెడీగా ఉంటే నా ప్రార్థన దేవదత్తులు తీసుకువెళ్తారు. నా ప్రార్థనకి దీవెనలు, ఆశీర్వాదాలు, సమాధానం తీసుకొస్తారని మీకు ఆసక్తి ఉండాలి. యాకోబు అది తెల్లవారుజామున దర్శనాన్ని చూస్తున్నాను. నిచ్చెన కనపడుతుంది. ఆకాశం నుండి భూమికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన దగ్గర నీ ప్రార్థన ఉందా? నిచ్చెన ఆ స్థలానికి ఇదివరకు రోజు ఆ ప్రాంతాల పేరు. తర్వాత ఆ దర్శనం కనపడినాక పేతురు అనగా ప్రార్థన మందిరము అని ఆ ప్రాంతానికి పేరు పెట్టబడింది. పేతురు అని పేరు పెట్టాడు యాకోబు. ఆ నిచ్చెన కొనకడ ఎవరు ప్రార్థన కాచుకున్నట్టుగా ఆ ప్రార్థన పరలోకానికి త్వరగా చాచబడి కష్టాలలో ఉన్న ఆ జీవితానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. అంతేకాకుండా అవిశ్వాసంగా ఉన్న వారి జీవితానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి 4వ జాము చేయవలసిన అనుభవం అప్పటికి ఆల్రెడీ వృద్ధాప్యం వచ్చేస్తుంది. 4వ జామునిగా 4వ కారణంగా వృద్ధాప్యం నేర్చుకున్నా. వృద్ధాప్యంలో ఇదిగో అందరూ పెళ్లి చేసేసారు. అందరు పని అయిపోయింది. మనవరాలు పుట్టేసారు. హాయిగా నువ్వు నిద్ర తక్కువ ఉండాలి. నీకు ఇక నిద్ర తక్కువ వచ్చి 4వ జామున యవనస్తుల కంటే మెరుపు రాదు, నిద్రపోతాను అనుకోవచ్చు. ఆ 4వ జామున అందరికంటే ముందు వచ్చి నీవు నీ ప్రార్థన తోటమా వచ్చిన కాలం మొదటగా ఉంటుంది.
ఈ పిల్లలకి ఎంత ఆశీర్వాదం వస్తుంది. నీ పిల్లలకి అసలు కష్టాలు వస్తాయా? నీ పిల్లలకి అసలు అవిశ్వాసం వస్తుందా? నీ పిల్లలకి అసలు అప్పులు ఉంటాయా? నీ పిల్లలకి అసలు రోగం ఉంటుందా? ఒక అమ్మంట 4వ జాములో చెప్తాను, లైవ్లో కూర్చుంటుందంట. ఎక్కడ కూర్చుంటుందంట? లైవ్లో కూర్చుంటుందా. ఒక అమ్మ 4వ జాములో ఇచ్చి వాక్యం ఉంటుందంట. టీవీ పెట్టుకుని, టీవీ పెట్టేసేసి పెద్ద సౌండ్ పెట్టేసేసి వాక్యం వస్తా ఇక తన పని కొండ కడుక్కుంటూ వాక్యం విడుచుకుంటూ కళ్ళలో పెట్టుకుంటుందంట. అంటే నువ్వు 4వ జాములో ఇచ్చి ఏం చేస్తున్నా పని చేసుకుంటున్నావు, నీ పని చేసుకుంటున్నావు. 4వ జాములో వేసి ప్రార్థన చేస్తున్నావా అంటే చూసి వాళ్ళకి అలవాటు పిల్ల వాళ్ళకి ఆ పెద్దల కాడ లేచి అటు ఇటు తిరుగుతూ ఉండి పనులు చేసేవాళ్ళకి పుట్టుంటే లక్ష్మి వాక్యం విన్నారు, ప్రార్థన చేసుకున్నాం, ఎంత మంచోళ్ళో అనుకుంటారు. ఫస్ట్ వాక్యం పెట్టుకో వాళ్ళకి పెరగంట. అక్కడ ఎంతో లైవ్ చెప్తారుగా వాళ్ళకి పంటల గురించి విత్తనాలు పడతాక ప్రార్థన చేయాలి, వాళ్ళకి బలగెత్తొస్తే ప్రార్థన చేయాలి, వాళ్ళకి ఊరంతా ప్రార్థన చేయాలి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ప్రార్థన చేయాలి, వాళ్ళు పెళ్లి చేస్తే ప్రార్థన చేయాలి, సంబంధం కుదరపోతే ప్రార్థన చేయాలి, అన్నిటికీ ప్రార్థన చేయాలి. వీళ్ళు మాత్రము తనగట్ట 4వ జాములో లైవ్లోకి వెళ్ళిపోవాలి. వండుకున్నది నువ్వే తింటావు, అవునా కదా? ఆ సంఘానికి వాళ్ళు తయారు చేసుకున్న ఆత్మీయ సందేశం ఆ సంఘ బిడ్డ వినాలి, నువ్వుగా వినాల్సింది. నీకు వండించారు నీ తల్లిదండ్రులు, నీ ఆత్మీయ తల్లిదండ్రులు, నీ దేవుడు నీ కొడుకు ఆత్మీయ ఆహారం సిద్ధపరిచారు. నీకు ఎంత తింటామో నీ ఆత్మీయ తల్లికి తెలుసు, అంత చక్కగా వండిస్తారు. అది చాలా 4వ జాములో వస్తున్నాను అంటున్నారు కానీ సంఘ సహవాసాన్ని విడిచిపెట్టి, సంఘ ఆత్మీయతను విడిచిపెట్టి వేరే ఉండినాను మీ అవిశ్వాసం పోవట్లేదు. అందుకని వేరే లైవ్లో ఉండటం వలన నీకు కష్టాలు పోవట్లేదు, అవి కష్టాలు కొనసాగుతున్నాయి. ఎక్కడున్నావు తెలుసా? వేరే వాళ్ళ సహవాసం, వేరే ఇంట్లో కూర కోసం నువ్వు ఆశపడితే నీ ఇంట్లో కూర వండుకోపోతేనే వేరే కూర కోసం వెళ్ళాలి. అందుకని నీ ఇంట్లో వండుకున్నాను అది కావాలనుకున్నా అధికమైన ఆశ, దురాశ, దుఃఖానికి సహోదరి సహోదరుల 4వ జామున నీ తండ్రికే నువ్వు మొరపెడుతుంటే నీ కష్టాల నుండి దేవుడు గుర్తిస్తాడు. నడిచి వచ్చి దేవుడు తొలగిస్తాడు, నడిచి వచ్చి నీ కష్టాలను తొలగిస్తాడు, నడిచి వచ్చి నీ ఆత్మవిశ్వాసాన్ని తొలగిస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. వాళ్ళతో వీళ్ళతో సంబంధాలు పెట్టుకోవద్దు. వాకాలు వచ్చి 4వ జామున మోకాలు వచ్చి ప్రార్థించి పెద్దల కడ లేచిన స్త్రీ ఉంది సామెతల గ్రంథంలో. తన ఇంటి వారికి చదువుతుందని భయపడదు, సన్ననార బట్టలు వేస్తుంది తన ఇంటి వారికి. తన ఇంటి వారు ఎదుగు దేశపు పెద్దల యొక్క తను పెరిమిట్టుకొని ఆడబడతాడు. తన పిల్లలు తనను ప్రతితరాలు అంటారు. ఇదిగో పెద్దల కడ లేచే స్త్రీ. హల్లెలూయా, ఆమేన్. పెద్దల కడ లేచే స్త్రీ రాకుండా వాకాడు నుంచి ప్రార్థన చేయి. నీ కష్టాలు తొలగిపోతాయి, నీకున్న అల్ప విశ్వాసము పోతుంది. నీ ప్రార్థన వచ్చిన కొనకాడ ముందుగా కాసుకుంటుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏదేదో చేసి సంఘ కట్టంలో వెళ్ళి వాక్యానుసారంగా నడవకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నీ కష్టాలు అలాగే ఉంటే నీ అనుభవిస్తాం. ఇక్కడ కాదు అక్కడ, అక్కడ కాదు అక్కడ, ఈ మొక్క పీకి ఇంకో చోట పెట్టి, ఇక్కడ పీకి ఇంకో చోట పెట్టి, ఇంకో చోట పెట్టి, ఇంకో చోట పెట్టి ఆ మొక్క బలమే బలవదు, కాయలు పువ్వులు పోయినే రోజులు గడిచిపోతావండి. ఎక్కడ నాటపడ్డావు అక్కడే నీ పొలాన్ని గట్టిగా వేసుకుని నీ మోకాళ్ళకు బుద్ధి చెప్పుకొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. 4వ జామున సదా నీ కాపులప్పుడు నేను ఆశీర్వదిస్తూ ఉంటాను తెలవంచ. అప్పుడే నువ్వు కూడా మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకో. 4వ జామున నీ దేవుని ఇంటికి వచ్చి తన దోతలు పంపించి నీ కష్టాలు, నీ ఆత్మవిశ్వాసాన్ని తొలగించి దేవుని దగ్గర నుంచి రావడానికి ప్రార్థన మొదట్లేదు. రేషన్ షాప్ కాడికి వెళ్ళి నా కార్డు ముందు ఉండాలి, నా కార్డు ముందు ఉండాలి, నెలలో ఎన్ని పెడతావు
పక్షుల దగ్గరికి వెళ్ళి నేనే ముందుండాలని ఎలా అంటావో నీ ప్రార్థన నుంచి కొనకాలని ముందు కాసుకుంటుంది. ఏం చెప్పాలనిపించట్లేదు మీకు? ఏమి రావట్లేదా? మీ చేతులు చదువు పట్టాలనిపించట్లేదా? స్తోత్రాలు చెల్లించాలనిపించట్లేదా? ఆమె అనిపించాలి, నా జీవితంలో చదువులుగాక అనిపించట్లేదా మీకు? ఆమె స్తోత్రం. మరొక మాట చూద్దాం. ఒకసారి 12:38 మత్తయి గారు రాశారు అదే మాట, మార్పు గారు రాశారు అదే మాట, లోకగా కూడా ఏమంటారు? 12:38 లోకగా ఏమంటారు చూద్దాం. ఆయన ఏ జాములో వస్తాడు? 2వ జాములో ఆయన రాకడగా వస్తాడు. 3వ జాములో శత్రువుల కొరకు ప్రార్థన చేస్తుండగా, గిద్దెనులాగా కొనుక్కుంటూ ప్రార్థన చేస్తుండగా నీకు జయమివ్వటానికి ఆయన ఏ జాములో వస్తాడో నిన్ను తీసుకెళ్తానికి తండ్రి దగ్గరికి, ఆయనతో ఉంచడానికి ఏ జాములో వస్తాడో ఆ జాములో నువ్వు మెరుగుకుంటే తండ్రి రాని, ఆ జాములో నువ్వు మెరుగుకుంటకుండా మెరుగుగా అనగా మెరుగుగా ఉండి ప్రార్థనలు లేకుండా ఉండటం, మెరుగుగా ఉండి సొంత పనులు చేసుకుని కష్టపడతాం నేను అందరికంటే ముందు లేచి నా పనులన్నీ చేసేసుకున్నాను అని కష్టపడుకుంటాను, ప్రార్థనలు లేవు. అలా చేస్తున్నాను, ఆయన వచ్చే సమయానికి నేను పనులు చేసుకున్నాను. మార్త మరియలాగా నాకు విస్తారమైన పనులు పెట్టుకుని మరి ఉత్తమమైన పని మీద ఉంది. ఆయన ఏ జాములో వస్తాడో, 1వ జాములో వస్తాడో, 2వ జాములో వస్తాడో, 3వ జాములో వస్తాడో, 4వ జాములో వస్తాడో, ఏ జాములో వస్తాడో ఆ జాములో నువ్వు మెలుకుంటుంటే నువ్వు ధన్యురాలివి. హల్లెలూయా. అదే నువ్వు అనగా 4వ జాములైన 3వ జాములైన విశ్వాసమైన నేను, కాపులైన నేను వాడే నిద్రపోవాలి. ఆత్మ ఎప్పుడు మెలుకోగానే నిద్ర మీద ఆసక్తి మెలుగు అని మేము ఒక వాక్యాన్ని తయారు చేశాము. నిద్ర మీద దేని మీద ఆసక్తి వెళ్ళాలి? ఆసక్తి అంటే నిద్ర వాళ్ళ ఆరోగ్యం కోసం, కానీ ఆసక్తిగా నిద్ర అవ్వాలి కానీ నిద్ర అవుతేనంట బలవంత మంచిదంట, నిద్ర అవ్వాలంట, ఆసక్తిగా నిద్ర అవ్వాలి. చాలా ఉండాలి. కసేపు పడుకుంటుంది అది వెళ్తే ఏం చేద్దా? రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ కానీ ఆసక్తిగా తీసుకోవాలి. ఉండాలి పూర్ణంగా, కానీ ఆసక్తిగా అధికమైన కోరికలతో ఉండాలి. ఆలోచించు. ఇక్కడ ఏ జామున ఆయన వస్తాడో మెలకుగా ఉన్నవాడు తండ్రి ఆమె మెలకుకుండా జామును గ్రహించాలి. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేయాలి. ఈ సమయంలో చీకట్లు సంచారం చేస్తాయి. ఈ సమయంలో ఉండాలి. అక్కడ ఈ సమయంలో కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవాలి. మైండ్లో ఉండాలి. నీకు ఎప్పుడు మైండ్లో ఉండాలి. వాక్యానుసారమైన జీవితం నీకు ఉండాలి. అప్పుడు నువ్వు గొప్ప ఆత్మీయంగాను ఈ లోకంలో ఆత్మీయంగాను కూడా ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం. భౌతికంగాను లోకముని భౌతికంగాను శారీరకంగా అన్ని విషయాలను అభివృద్ధి చెందాలంటే దేవుని లేఖనాల ప్రకారం జీవిస్తేనే మనం అభివృద్ధి చెందుతాం. మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 24:40 మత్తయి సువార్త 24:40 జామును దొంగవచ్చును ఇంటి యజమానునికే తెలియండి నేడలా అక్కడ వెలుపుగా ఉండి తన ఇంటికి కన్నం వేయనియ్యడని నేను అనుకొనిన గడియల మనిషి కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా.
ఏమన్నా ఇంటికి దొంగోడు వస్తాడు, ఎప్పుడు వస్తాడు నీకు చెప్పొద్దే రానిస్తావా? దొంగోడు వస్తున్నాడు ఒకసారి మన మంచి అనుకున్నాను. పిల్లలు ఎత్తుకుపోతున్నారంట, అవి ఎత్తుకుపోతున్నారు, ఇవి ఎత్తుకుపోతున్నారు, మీరు వాళ్ళు పగలు పడుతున్నారంట, దొంగలు ఎత్తుకుపోతున్నారంట, దొంగలు పడుతున్నారంట. అప్పుడు తెలిసి అందరూ ఒకసారికి వచ్చి తెల్లవాళ్ళు ఉంటే ఉండే రోజులు కూడా ఉండే. ఎందుకంటే దొంగలు వస్తారని తెలిసింది కాబట్టి కాపులకు వస్తున్నాం. యేసుక్రీస్తు రాకడ అట్లా ఉండదమ్మా. దొంగలు వస్తుంటే కన్నమేయకుండా